ఇక్కడ మా ఫ్రెండ్ గోకారం అయితే ఆమె రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోయింది. దాని ఉద్దేశంతో మేము ఇక్కడ చౌటుపల్లి దగ్గర ఉన్న అమ్మ నాన్న ఆశ్రమానికి వచ్చాము. వచ్చి వీళ్ళని చూసినాం, ఫుడ్ పెడదాం అనుకున్నాం. మేమందరం ఫ్రెండ్స్ కలిసి వచ్చి ఫుడ్ పెట్టి డొనేట్ చేసినాం. వాళ్ళని చూస్తే బాధ అనిపించింది. ఇంకా మేము కూడా ఫుడ్ డొనేట్ చేసినాం. అందరు ఫ్రెండ్స్ కలిసి మేము అందరం డిస్ట్రిబ్యూట్ చేసాం. ఫుడ్, ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చేసినాం వాళ్ళకి. ఇయ్య ముందుకు ఒకలా ఉంది, ఇచ్చినాక కొంచెం హ్యాపీగా ఫీల్ అయినాం మేమందరం. నా పేరు సద్దాం హుసేన్, మాది ఉల్లిగొండ మండలం. రీసెంట్గా మా ఫ్రెండ్ గోకారంలో యాక్సిడెంట్లో చనిపోయింది. తన జ్ఞాపకార్థంగా ఈరోజు అమ్మ నాన్న అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టాము. మా స్నేహితులందరూ తలా చేయి ఇంత అనుకొని పేదలకి ఇలా అమ్మ నాన్న అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేశాం. ఇక్కడ వాళ్ళందరినీ చూశాక చాలా సంతోషంగా ఉంది. నా పేరు కళ్యాణి, మేము ఉల్లిగొండ మండలం నుంచి వచ్చాము. మా ఫ్రెండ్ గోకారంలో యాక్సిడెంట్లో చనిపోయింది. తన జ్ఞాపకార్థంగా మేము ఇక్కడ ఫుడ్ డొనేట్ చేసాము ఆర్ఫన్స్కి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.